హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిషింగ్కి వచ్చాము. తెల్ల చేప చేప పట్టదు కదా, సిలవతి గట్ట చేప పట్టుకుంటాయి. పట్టుకుంటాయా? సమస్య లేదు. ఏ పడతాను కదా నువ్వు, గోధుమ పిండి మైదా పిండి చెప్పు పట్టేదే కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేఘాద్రిగడ ఫిషింగ్కి వచ్చాం. అలా చూద్దామనేసి లొకేషన్ అయితే చూపిద్దామని వచ్చాము. మేఘాద్రిగడ అయితే సూపర్గా ఉంటుంది డ్యామ్. వైజాగ్లోనే బెస్ట్ పెద్దది మాట డ్యామ్ ఇది. ఉన్నాయి ఇంకా మున్సర్లో ఉంది, గంభీరం ఉన్నాయి అన్నీ, కానీ కొంచెం వీటి మీద చిన్నదన్నమాట. ఇది మాత్రం మామూలుగా ఉండదు. ఈరోజు సండే కదా, మామూలుగా అలా జనాలు కూడా బాగా వచ్చారు. నెక్స్ట్ అక్కడ కుర్రోళ్ళు అందరూ ఫిషింగ్కి వచ్చారన్నమాట. బాగా ఎక్కువ మంది వచ్చారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే చేపలు డోర్ దగ్గర చూడండి, గేటుకి పట్టుకుని ఏదో మేత అట్లుకుంటే తింటున్నాయి. అవతల పక్కన గొట్టల మీద చూడండి, కుర్రోళ్ళు కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు. దాంట్లో బాగా పడింది, చేపలు పడుతున్నాయి. జల్ల చేప పడింది మా తమ్ముడికి, ఒకటి మాకు పడింది. గుచ్చుకుంటుంది ముందు కరెక్ట్గా బరువుందా? ఉండదండి, అర కేజీ ఉంటుంది. చంపదా గట్టి పట్టుకోండి, పట్టుకోండి, అసలు జారిపోతుంది. గట్టి పడిస్తున్నారు. अरे मुल्ले अरे बड़ा साइज है. చూడండి, తమ్ముడు పట్టాడు చేప. పావు కేజీ దగ్గర ఉంది చేప. ఇంకా పడినాయి, బాగానే పడినాయి. పక్కనైతే ట్రైన్ ట్రాక్ ఒకటి ఉంది, దాటుకుని రావాలన్నమాట. అక్కడ చాలా వస్తే మాత్రం జాగ్రత్త చూసుకుంటండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఆ చేపలన్నీ ఇలా కూర అయిపోయినాయి.